UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దూకుడు పెంచిన హైడ్రా ఏం చేస్తుంది? నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఎవరి ఆస్తులపైకి బుల్డోజర్ ను దింపుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న 3 ఆస్తులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటి? ముగ్గురి ఆస్తుల లెక్కలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అందులో ఒకటి మాజీ మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న జాన్వాడ ఫామ్ హౌస్, ఓవైసీలకు చెందిన విద్యా సంస్థ, మల్లారెడ్డి వర్సిటీకి చెందిన భూముల విషయంలో హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది అసలైన చర్చ. దీనికి తగ్గట్లే హైడ్రా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పలు చోట్ల పర్యటించడంతో వాతావరణం హీట్ ఎక్కింది. ఏ క్షణంలోనైనా హైడ్రా బుల్డోజర్ రంగంలోకి దిగడం ఖాయమని, ఏ తెల్లవారుజామున కూల్చివేతలు షురూ కానున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇదేమీ ఉండదన్న విషయంపై హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు. అక్కడున్న రాజకీయ నేతలు ఓవైసీ మల్లారెడ్డి అన్నది తాము చూడడం లేదని, విద్యార్థుల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామన్న ఆయన చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వల్ల పొరపాటై ఉండొచ్చని, FTL అన్నది ముఖ్యమే అయినప్పటికీ దానికంటే విద్యార్థుల ఫ్యూచర్ మరింత ఇంపార్టెంట్ ఆయన స్పష్టం చేశారు. ఈ ముగ్గురి నేతల్లో ఓవైసీ మల్లారెడ్డి లాంటి వ్యక్తుల విద్యా సంస్థలకు టైం ఇస్తామని, పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయన్న ఆయన ధర్మసత్రమైన FTL పరిధిలో ఉంటే కూల్చేస్తామన్నారు. ఈ సందర్భంగా మరో కీలక వ్యాఖ్య చేశారు. హైడ్రా నోటీస్ ఇవ్వదని కూల్చడమే చేస్తుందన్నారు. నగరంలోని పలు చెరువులు, పార్కుల అక్రమాలపై పలువురు బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ ను కలిసి కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే జాన్వాడలోని కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ మీద చర్యల మాటేమిటి అన్నది ప్రశ్నగా మారింది. ఇకపోతే తాజాగా జాన్వాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యటించడం, అక్కడి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకున్న అధికారులు బుల్డోజర్ వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం ఫామ్ హౌస్ కాంపౌండ్ గేట్ మినహా ఫామ్ హౌస్ FTL పరిధిలో లేకపోవడం, 111 జీవో పరిధిలోకి రావడమే కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం FTL ను ఆక్రమించుకున్న కట్టడాలు, నిర్మాణాల మీదనే బుల్డోజర్ పంపాలని భావిస్తున్నారు. 111 జీవో పరిధిలోని నిర్మాణాల మీద హైడ్రా ఫోకస్ చేయట్లేదు. ఒకవేళ జాన్వాడ ఫామ్ హౌస్ మీద చర్యలు కత్తి జులిపించినా మహా అయితే ప్రహరీ గోడ తప్పించి ముందుకు వెళ్లే అవకాశం లేదంటున్నారు. మొత్తంగా జాన్వాడ ఫామ్ హౌస్, ఓవైసీ మల్లారెడ్డిల విద్యా సంస్థ బుల్డోజర్ కూల్చివేతల నుంచి సేఫ్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.